రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్ బూటకమా కాదా తేల్చాలని ఛత్తీస్గఢ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. అప్పటి వరకు మృతదేహాన్ని ఫ్రీజర్లోనే ఉంచాలని ఉత్తర్వులు. వచ్చే నెల 6వ తేదీన మళ్లీ విచారించబోతున్న హైకోర్టు. సో ఇద్దరు చనిపోయారు కదా సెంట్రల్ కమిటీకి సంబంధించిన సభ్యులు, కట్టా రామచంద్రారెడ్డి గారు అండ్ సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారి అంత్యక్రియలు మొన్న జరిగినాయి. కట్టా రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన మరణం మీద, ఎన్కౌంటర్ మీద వాళ్ళ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళింది. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు వెళ్తే ఛత్తీస్గఢ్ హైకోర్టు అక్టోబర్ 6వ తేదీకేమో వాయిదా వేసింది. 2 వాయిదాలు ఏమో జరిగినాయి. సో ఇమీడియట్గా వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి, బాడీని ఎట్టి పరిస్థితిలో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఫ్రీజ్ చేసి పెట్టండి, కాపాడండి కట్టా రామచంద్రారెడ్డి పార్థివ దేహాన్ని. అక్టోబర్ 6వ తేదీన ఛత్తీస్గఢ్ హైకోర్టు విచారణ చేసి నిర్ణయం చెప్తామన్నది కదా, ఆనాటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బాడీని ముట్టుకోవద్దు అని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. సో మరి ఇది ఏమైందన్నది చూడాలి. ఎందుకంటే మావోయిస్టులు కానీ బయట ఉన్నటువంటి పౌర హక్కుల నాయకులంతా ఆరోపిస్తున్నది ఏంటంటే 100% ఇది ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చి చంపారు అని. ఇప్పుడు ఆయన పోస్ట్ మార్టము ఇవన్నీ చేస్తే మరి ఏం బయటకు వస్తుంది? ఒకవేళ కనుక అదే కనుక పట్టుకొని కాల్చారన్నది కనుక బయటకు వస్తుందా? ఇంతకీ రాజ్యం రాణిస్తుందా? ఒకవేళ ఇది కోర్టు పరిధిలో విచారణ జరిగితే, సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ సంథింగ్ వాళ్ళ పరిధిలో కనుక విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళ ఆరోపణ ఏంటంటే సెంట్రల్ కమిటీ సభ్యుల చుట్టూ గార్డ్స్ ఉంటారు, గార్డ్స్ ఎవరు లేకుండా, గార్డ్స్కి ఏమి కాకుండా కేవలం ఆ ఇద్దరే చనిపోవడం ఎట్లా, ఎవరికి గాయాలు కాకుండా అన్నది మావోయిస్టులకు సంబంధించిన అభిప్రాయం అండ్ పౌర హక్కుల నాయకులు చెప్తున్నమాట. ఒక్కసారి ఇన్నయ్య గారికి కాల్ చేద్దాం. హలో, నమస్తే అన్న. నమస్తే. ఇది నిన్న ఈ సుప్రీంకోర్టులో కట్టా రామచంద్రారెడ్డి గారి పార్థివ దేహము ఫ్రీజ్ చేసి ఉంచాలి అక్టోబర్ 6వ తేదీ వరకు అని చెప్పినట్టుంది కదా కోర్టు. అవును. ఇప్పుడు ఇది ఎన్కౌంటర్ కాదు అని అంటున్నారా మీరు, ఈ పీస్ కమిటీ వీళ్ళందరూ కూడా? అంటే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఆయన కొడుకు, ఆయన రాజా చంద్ర ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో, రాజా చంద్ర కావచ్చు, స్నేహ చంద్ర కావచ్చు, వాళ్ళిద్దరు రామచంద్రారెడ్డి మాలతి, కట్టరామచంద్రారెడ్డి సహచరాల పేరు మాలతి, వాళ్ళ సంతానమే వీళ్ళు. ఆయన ఇక్కడ టీచర్ గా పనిచేసినప్పుడు, ప్రైవేట్ టీచర్ గానో ప్రభుత్వ టీచర్ గానో పనిచేసినప్పుడు, తర్వాత ఆయన అక్కడ ఛత్తీస్గఢ్ లో ఆయన ఎల్ఎల్ఎం చేసి రాయ్పూర్ హైకోర్టులో అంటే బిలాస్పూర్ కోర్టులో ఆయన లాయర్ గా పనిచేసి, అడ్వకేట్ పనిచేసినప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడ, ఆయన కూడా ఈ అబ్బాయి చిన్న వయసులో కాబట్టి అక్కడనే చదువుకున్నాడు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి అక్కడనే. దాని తర్వాత సరే ఆయనకి ఇవన్నీ బాగా తెలుసు, ఛత్తీస్గఢ్ పరిణామాలు ఇవన్నీ కూడా. ఆయన తర్వాత ఆయన కూడా లా చేసిండు. ఫస్ట్ డెంటల్ డాక్టర్, అంటే 4th ఇయర్ లో డిస్కంటిన్యూ అయ్యిండు. వాళ్ళ అమ్మ 9.5 సంవత్సరాలు జైల్లో ఉంది ఆమె, మాలతి వాళ్ళ అమ్మ. ఛత్తీస్గఢ్ జైళ్లలో 9.5 సంవత్సరాలు ఉంది ఆమె. ఆమె కోసం తిరగడం వల్ల ఆయన డాక్టర్ కోర్సు 4th ఇయర్ లో లాస్ట్ లో అది డిస్కంటిన్యూ అయింది. అది దాని తర్వాత లా చేసిండు. లా చేసి ప్రస్తుతము ఆయన ఒక లా ప్రాక్టీషనర్ గానే పనిచేస్తున్నాడు. అంటే కోర్టులో చేస్తున్నాడు కానీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళని ఆయన చనిపోయిండని ఆ రోజు 2-3 గంటలకు తెలియగానే ఇంకా వెంటనే ఆయన డైరెక్ట్ గా ఇక నారాయణపూర్ కూడా పోకుండా డైరెక్ట్ బిలాస్పూర్ వెళ్ళిపోయింది హైకోర్టులో పిటిషన్ వేయడానికి. అక్కడ పోయి లాయర్లు మాట్లాడి చేసుకుని అవన్నీ చేసిన తర్వాత అక్కడ పిటిషన్ వేస్తే అది అడ్మిట్ అయింది కానీ ఆర్గ్యుమెంట్స్ హియరింగ్ అవకాశం ఇయ్యలే వాళ్ళు, ఛత్తీస్గఢ్ హైకోర్టు. ఇయ్యపోతే ఎప్పుడైతే ఇక్కడ ఆలస్యం అవుతున్నది, ఇక్కడ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు తీవ్రంగా వాళ్ళ అమ్మను ఒత్తిడి చేయడము, వాళ్ళ సిస్టర్ ఒత్తిడి చేయడము, కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయడము, ఇవన్నీ చేస్తే ఆయన వెంటనే ఇదంతా పసిగట్టి ఏదో జరగబోతున్నది, వీళ్ళు ఏదో డిస్పోజ్ చేస్తున్నాం అంటున్నారని ఉద్దేశంతో వెంటనే సుప్రీంకోర్టులో కన్సల్ట్ అయ్యి సుప్రీంకోర్టు లాయర్ల ద్వారా
ఓకే. ఆయన సుప్రీంకోర్టులో ఈ ప్రమాదాన్ని మొత్తంగా కూడా రైటింగ్ ఫామ్ లో పెట్టి చేసిండు. అయితే ఆయన వేసిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా ఆయన వేసింది ఏంటంటే మా నాయన ఒంటి మీద బుల్లెట్ గాయాలు లేవు. ఓకే. మా నాయన ఒంటి మీద బుల్లెట్ గాయాలు లేవు. ఆయన 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 ఒంటి మీద మొత్తంగా కూడా ఎక్కడ కూడా ఒంటి మీద బుల్లెట్ గాయాలు లేవు కాబట్టి ఇది మర్డరు అని చెప్పి ఈ ఈ ఈ ఆయన ఏదైతే పోలీసులు ప్రకటిస్తారు కదా, ఈయనని ఎన్కౌంటర్ లో పలానా పలానా ఎస్హెచ్ఓ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేకపోతే పోలీస్ బలగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద 302 కేసు పెట్టామని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ లో గానీ సుప్రీంకోర్టు పిటిషన్ లో గానీ ఆయన చేసిండు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ కెమెరా ద్వారా రీపోస్ట్ మార్టం చేయాలి. ఇన్ కెమెరా ద్వారా, అది కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో, జ్యుడిషియరీ ఆఫీసర్ల సమక్షంలో ఇన్ కెమెరా ద్వారా రీపోస్ట్ మార్టం చేయాలి. ఓకే. తర్వాత మొత్తంగా ఈ పరిణామాల మీద నాకు, నా కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. ఇది ఆయన హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో గానీ వేస్తే, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ మొత్తాన్ని వివరంగా విన్న తర్వాత ఈ వీళ్ళ ఆందోళనని, వీళ్ళ భయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఛత్తీస్గఢ్ హైకోర్టు వేసిన ఏదైతే వాళ్ళ అఫిడవిట్ పిటిషన్ ఉందో అది డిస్పోజ్ అయ్యేంత వరకు బాడీని, ఆయన పార్థిక దేవాన్ని ప్రిజర్వ్ చేయాలి అని ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు డీజీపీకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఓకే. అయితే ఇదంతా జరిగింది నిన్న ఉదయం. అది సుప్రీంకోర్టు అక్కడ జరిగింది. అదే టైంలో ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఏం జరిగిందంటే, ఇది నిన్నటికి వాయిదా ఉంటే ఈ సుప్రీంకోర్టు విషయం వీళ్ళకి తెలియక హైకోర్టు జడ్జి ఏం చేసిందంటే, ఇది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇది హియరింగ్ అంత అర్జెన్సీ లేదనే ఉద్దేశంతో అక్టోబర్ 6వ తేదీకి నేను వాయిదా వేస్తున్నా అని చెప్పి ఆయన దాదాపుగా 12 గంటల లోపే అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసిండు. అంటే ఏమైపోయింది, ఇది అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేయడం వల్ల సుప్రీంకోర్టు ఏదైతే ప్రయారిటీగా తీసుకొని దీని మీద విచారణ చేసి దీని మీద ఏదైతే తగిన డైరెక్షన్ ఇవ్వమన్నదో, అయితే డిస్పోజ్ చేయండి లేకపోతే డైరెక్షన్ ఇవ్వమని ఏదైతే ఇచ్చిందో అది ఇక్కడికి అందే లోపే ఈయన 6వ తేదీ వరకు వాయిదా వేసేసరికి ఏమైపోయిందంటే, ఇప్పుడు 6వ తేదీ వరకు ఈ అంశము పెండింగ్ పడిపోయింది. అదే ఇప్పుడు బాడీ ఫ్రీజర్ లో పెట్టి అట్లా సేవ్ చేసి ఉంచాలి. ఆ తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ హైకోర్టు ఇచ్చే డెసిషన్ ఏదైతే జరుగుతుందో, మరి రీపోస్ట్ మార్టం వీళ్ళు ఏదైతే అడిగిందని ఒప్పుకుంటారా లేదా అనేది అంశం ఒకవైపు అయితే నిన్న రాత్రి 7:30 వరకు ఏమైపోయిందంటే, సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ లో వెబ్సైట్ లోకి రాలేదు. రాకపోయేసరికి ఏంటంటే, అక్కడ ఉన్న ఇప్పుడు మాలతి గారు అక్కడనే ఉన్నారు. మాలతి, స్నేహ చంద్ర కుటుంబ సభ్యులు నారాయణపూర్ హెడ్ క్వార్టర్ లోనే ఉండి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాత్రి వరకు కూడా దాన్ని మాకు ఆర్డర్ రాలేదు అనే పేరుతోటి కాలయాపన చేసుకుంటా ఉన్నారనేది ఛత్తీస్గఢ్ మీడియా చెప్తా ఉన్నది. అయితే ఇప్పుడు అందరం అడుగుతున్నది ఒక్కటే, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చెయ్యండి. ఆ కొడుకు రాజా చంద్ర ఏదైతే ఆయన అనుమానాలు కావచ్చు, ఆయన అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. భారత రాజ్యాంగం మీద కనీసం ప్రజలకి నమ్మకం ఉండేలాగునా చేయమని మాలాంటి వాళ్ళందరం అడుగుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మరి ఏం జరుగుతుందన్న చూడాలి. అక్టోబర్ 6th వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఆ బాడీని అట్లే ఫ్రీజ్ చేసి సేవ్ చేసి ఉంచండి అంటున్నారు. మరి అక్టోబర్ 6th ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అన్నది చూడాలి.